Audio Jungle. Audio Jungle. నమస్తే వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం నగరంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటానని హామీ ఇచ్చిన ఎంపీ. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం అవుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలో విఫలమవుతున్నాయన్న సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బ్యాంక్ సేవలు బంద్, నిలిచిపోయిన 100 కోట్ల లావాదేవీలు, అవస్థపడ్డ ప్రజలు. ఖమ్మం నగరంలోని కానాపురం యూపీహెచ్ కాలనీలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైడ్ డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు. నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. నగరంలోని పలు కాలనీలకు సైడ్ డ్రైనేజీల నిర్మాణాలకు ఎంపీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కానాపురం యూపీహెచ్ కాలనీలో పలు వీధులకు శంకుస్థాపన చేశారు. పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలతో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ 5 ఏళ్ల పదవీ కాలంలో ప్రజలకు సేవ చేయడానికి కృషి చేశానని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నిత్యం ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని ఎంపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మాకు కొత్త జీవితం ప్రారంభిస్తామని తెలంగాణ బిడ్డలంతా ఎదురు చూస్తున్నారు. ఈ రకమైన పరిపాలన ఎదురు చూడటం లేదు. రైతాంగం పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదే రకంగా విషజ్వరాలతో అమాయక గిరిజనులు, గిరిజనేతరులు చనిపోతున్నారు. చాలా ప్రాంతం తాగటానికి నీరు లేకుండా కూడా దుర్భిక్షానికి లోనై ఉంది. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఒక రాత్రికి రాత్రి అవుతాయని నేను అనను, కానీ మీరు చేయాల్సిన కృషి చేయటంలో లోపం ఉంది అని చెప్పక తప్పదు. అధికారులు లేరని, అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ లేని కారణంగా నేను పరిపాలన సక్రమంగా చేయటం లేదని మీరు చెబుతున్నారు. ఎవరైతే ఈనాడు రైతులు కానీ, విషజ్వరాలతో చనిపోయిన వారు కానీ, మీకు అధికారులు వచ్చిన తర్వాత చనిపోయిన వ్యక్తులను తిరిగి తీసుకురాగలుగుతామా? కాబట్టి ఒక్కసారి మీ చేసే పరిపాలనని పునఃపరిశీలన చేసుకొని సామాన్యులకు ఉపయోగకరమైన పరిపాలన చేసే విధంగా పరిపాలించాలని డిమాండ్ చేస్తుంది తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ రంగాలన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయని, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగులకు రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నగరంలోని మంచికంటి భవన్లో ఓ సదస్సును ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వైఖరుల వల్ల ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళుతున్నాయని, ప్రైవేట్ సంస్థలు కూడా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. నగరంలోని మంచికంటి భవన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారితో సదస్సును ఏర్పాటు చేశారు. ప్రభుత్వాలు వెనకబడిన వర్గాల వారిని ప్రోత్సహించాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ రంగాలు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇలా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వ సంస్థలు వెళితే కార్మిక హక్కులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు పాల్గొన్నారు. ప్రైవేట్ రంగాన్ని పెంచి పోషించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. దీన్ని సిపిఎం పార్టీ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వచ్చింది. ప్రైవేట్ రంగం అంటే ప్రైవేట్ వ్యక్తుల మీద ఉన్న కోపంతో కాదు, మన ఆర్థిక వ్యవస్థ అనేది ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడే
ప్రజలందరికీ సమాన న్యాయం చేసడానికి పెట్టుబడిదారుల ధనవంతుల చేతుల్లోకి మన ప్రజల జీవితాలు పోకుండా ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించాలనేది మొదటి నుంచి కూడా సిపిఎం పార్టీ విధానంగా ప్రకటించింది. అయితే మనం ఎంతగా పోరాడినప్పుడు గత అనేక సంవత్సరాలుగా పార్లమెంట్లో, అసెంబ్లీలో బిల్లులు వచ్చినప్పుడు, ప్రైవేట్ రంగంలోకి పెట్టుబడి వస్తున్నప్పుడు, ప్రభుత్వ రంగ వాటాలు అమ్మివేయడానికి ప్రతిపాదిస్తున్నప్పుడు అన్ని అంశాల్లో కూడా సిపిఎం వ్యతిరేకించి పోరాడిన విషయం మనకు తెలుసు. అయితే మనం ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వ రంగం అనేది నానాటికి కొంచెం బలహీనపడిపోతుంది. ప్రైవేట్ రంగం అనేది పూర్తి ఆధిపత్యంలోకి దేశంలో వస్తుంది. బీసీలకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. అది ప్రధానంగా సరళీకరణ, ప్రైవేటీకరణ, వీటి విధానాల వల్ల దళితులకు ఉన్న అవకాశాలన్నీ పోతున్నాయి. దళితులు ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీలు ఉద్యోగాల లోపల రిజర్వేషన్స్ కోల్పోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మొత్తం ప్రైవేట్ రంగం అవటంతో అక్కడ ప్రైవేట్ రంగం లోపల ఎస్సీ ఎస్టీలకి అవకాశం ఉండదు. ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు అగ్రకులాల నుంచే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరినైనా ఎంపిక చేసుకునే హక్కు ఉంటుంది. కాబట్టి సహజంగానే వాళ్ళ కులం వాళ్ళని వాళ్ళు ఎంపిక చేసుకుంటారు. దానివల్ల ప్రైవేట్ రంగంలో ఎలాంటి అవకాశాలు కింది తరగతులకు దొరకటం లేదు. రోజు రోజు చదువుకుంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు, కానీ వాళ్ళకి అవకాశాలు లేకపోవటం వల్ల నిరుద్యోగులై సామాజికంగా చాలా ఇబ్బందుల పాలవు, అసాంఘిక శక్తులుగా మారుతున్న ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ దశ లోపల ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అనేది సామాజిక బాధ్యతగా గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అభం శుభం తెలియని ఓ చిన్నారినిపై స్కూల్ టీచర్ దాష్టికం ప్రదర్శించింది. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో లెక్కలు తప్పుగా చెబుతుందని 1వ తరగతి చదువుతున్న చిన్నారి నాగదీపికను ఇనుప స్కేల్తో చేతులపై కొట్టింది. ఈ ఘటన జరుగగా చిన్నారి విషయం ఇంట్లో చెప్పుకోలేదు. దీంతో చిన్నారిని చెయ్యి వాపుగా ఉండడాన్ని గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని గట్టిగా మందలించి అడగడంతో విషయం బయటకొచ్చింది. దీంతో ఆవేశంతో తండ్రి కరుణాకర్ స్కూల్ వద్దకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. విద్యార్థి తప్పు చేస్తే తల్లిదండ్రులకు తెలియజేయాలి, కానీ చిన్నారిని కొడతారా అంటూ ప్రశ్నించినందుకు తమపై కూడా దాడికి యత్నించారని బాధితులు ఆరోపిస్తున్నారు. మార్నింగ్ అసలు రానన్నారు. ఏముంది చిన్న విషయానికి నువ్వే వెళ్ళి మేనేజ్ చేసుకో అంటే స్కూల్కి వచ్చాను సార్. ఈమె ఏడుస్తుంటే బయట నుంచి బండి దిగి లోపలికి వెళ్ళాం సార్. ఈమె సాటిస్ఫై కోసమే చెప్దామని వెళ్తే మా మీద దాడి చేశారు సార్. పాపని నన్ను విసిరేసి కుర్చీ కూడా సార్, ఈవెన్ కుర్చీ అని కూడా పాపని మేనేజ్మెంట్ తరఫున నేను వాళ్ళని వాటేసుకొని ఇది చేశాను సార్. కుండి తీసుకొని విసిరేయటానికి వచ్చారు సార్. మా సార్ అసలు బయటకే రాడు. అలాంటిది ఇప్పుడు కొలీగ్సే, అందరు కొలీగ్సే, నా కొలీగ్స్ 40 మంది వర్కర్స్ అని ఎక్కడంటారు సార్? మార్కెట్లో వర్కర్స్ అంటారు. సో యాజ్ ఎ టీచర్ కానీ నాకు రైట్స్ లేవని మాట్లాడారు సార్ మార్నింగ్. ఇప్పుడు రైట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడచ్చా పాప పేరెంట్గా? చెప్పండి సార్, అన్యాయం. మా పాపను కొట్టారు సార్ అని జస్ట్ అడగటానికే వచ్చాం సార్. మేము ఇందులో ఏమీ లేదు అసలు విషయం. నేను కూడా ఏం మాట్లాడలే. మీరు మాట్లాడలేదు అనేసరికి, మీరు మాట్లాడలేదు, మీకు ఏ రైట్స్ లేవు అనేసరికి సార్ నేను మా సార్ని తీసుకొని వెళ్ళిపోయాను సార్. వాళ్ళంతా గొడవ చేసినా బూతులు తిట్ట, ఎట్లాంటి బూతులు నేను మాట్లాడకూడదు. అది నేను చదువుకున్నా సార్. నేను చదువుకున్నందుకు మా సార్ని తీసుకొని వెళ్ళిపోయినా. నువ్వెన్ని బూతులు తిట్టినా మేము చూసినాం. ఆల్రెడీ పూల కుండీ ద్వారా మా సార్ని పక్కకి నెట్టి నిన్ను నేను వాటేసుకున్నా. నీకెక్కడ దెబ్బ తగ్గుతాయో మా సార్ కొట్టకుండా అట్లా కూడా సేవ్ చేశాను సార్ మేనేజ్మెంట్ వాళ్ళకే. మరోవైపు చిన్నారిపై నేను ఎప్పుడూ చేయి చేసుకోలేదని టీచర్ ఉమా చెబుతుంది. జరిగిన ఘటనపై తల్లిదండ్రులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో డిప్యూటీ డీఈఓ పద్మారాజు ఘటనపై విచారణ జరుపుతున్నారు. 3 days బ్యాక్ కొట్టానంట. నేనైతే కొట్టలేదు, నాకు తెలిసి అసలు నేను కొట్టను కూడా. పిల్లలు వీళ్ళ పిల్లే కాదు, ఏ పిల్లగాలు నేను కొట్టను. ఎందుకంటే నాకే భయం అవుతుంది చిన్న పిల్లగాలు చూడగానే. అయితే ఏమైందంటే నిన్న ఈవినింగ్ 7:30 టైం సరిగ్గా గుర్తు 7 to 8 మధ్యలో కాల్ చేశారు నాకు. ఏంటి మేడం కాల్ చేశారు అన్న.
అంటే మా దీపుని ఏమన్నా కొట్టారా అని అన్నారు. అంటే నేను కొట్టలేదు మేడం, ఆయన మీ అమ్మాయి అన్ని టేబుల్ ఇవాళ 6 టేబుల్ చెప్పింది, అందుకే నేను కొట్టలేదు, నేను బయట నిలబెట్టినందుకు ఇవాళ 6 టేబుల్ వచ్చేసింది, నేను కొట్టలేదు అని అన్నా. అంటే ఆ మేడం ఏమన్నారంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి మేడం కొట్టారేమో అని అన్నది. అంటే మళ్ళీ ఏం చేశాను నేను, ఒకసారి అసలు మీ అమ్మాయిని కన్ఫర్మేషన్ చేసుకోండి, మరి 7 పీరియడ్ 7 టీచర్స్ మారుతుంటారు, మరి ఏ టీచర్ కొట్టింది ఫస్ట్ క్లాస్ అమ్మాయి ఒకళ్ళు తెలియకపోవచ్చు, నేమ్ తెలియకపోవచ్చు, సరే ఏదో ఒకటి గుర్తు లేకపోవచ్చు, మళ్ళీ ఒకసారి కనుక్కోండి అంటే ఏమన్నది మ్యాథ్స్ టీచరే కొట్టారని బలంగా చెబుతుంది మా అమ్మాయి అని అన్నారు. మరి కొట్టినప్పుడు నేను ఐరన్ స్కేల్తో కొట్టానంట వాళ్ళు అనటం. ఐరన్ స్కేల్తో కొట్టినప్పుడు ఎవరైనా ఒకసారి స్కేల్ చేస్తారని ఇప్పుడు నా చేతి మీద కొట్టి చూస్తా ఎలా పడుతుంది వాత, మీరు మీడియా సంగతి తర్వాత పక్కన ఎలా పడుతుంది, ఐరన్ స్కేల్ ఉన్న ఇంత వెడల్పు ఉంటుంది ఐరన్ స్కేల్, ఇలా పడుతుంది వాత. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఈ అమ్మాయి వాత మీద ఇలా ఉంది. అసలు ఎవడైనా ఇలా కొడతారా, టీచర్ కొట్టిందంటే ఇలా కొడుతుంది నాకు తెలిసి. నేను 4 years నుంచి స్కూల్లో పనిచేస్తాను, నేను అసలు ఏ పిల్లల్ని కొట్టినా ఒకళ్ళు ఇలా కొడతా. అసలు ఇలా కొట్టడం ఏంటి, ఇది ఒక రివర్స్ కేసు లాగా. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థి లోకం కదిలింది. పీడీఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులు ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ కు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో, హాస్టళ్లలో నెలకొంటున్న సమస్యలపై విద్యార్థి లోకం పీడీఎస్యు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. భారీ ర్యాలీతో విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ విద్యార్థులు లోనికి చొచ్చుకొళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు విద్యార్థులకు మధ్య కాసేపు వాగ్వివాదం జరిగింది. ఆఖరికి పోలీసులు విద్యార్థులను శాంతింపచేశారు. ప్రభుత్వ పాఠశాల, హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విద్యార్థి నేతలు మండిపడ్డారు. విద్యార్థులకు సరైన గదులు, కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లేదు. పీడీఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలి. అదేవిధంగా ఆ సంక్షేమ హాస్టల్లో ఎందరో విద్యార్థులు సంవత్సరానికి 10ల సంఖ్యలో విద్యార్థులు మరణిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా నెలకోసారి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే హెల్త్ క్యాంపులు నిర్వహించాలనేసి, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఏఎన్ఎంలు ఈ యొక్క హాస్టల్స్కి కేటాయించాలనేసి ప్రధాన డిమాండ్తోని మేము పీడీఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు హాస్టల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలే కాదు, హాస్టల్లో కనీస వసతులు, కనీస సౌకర్యాలు, కనీసం హాస్టల్ విద్యార్థులు ఏదైతే హాస్టల్స్ ఉన్నాయో హాస్టల్లో కనీస రక్షణ కరువు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఇక్కడ ఉన్నటువంటి హోంగార్డులు కానీ, పోలీసు వ్యవస్థ కానీ ఖచ్చితంగా విద్యార్థులకి రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేసి పీడీఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు పీడీఎస్ జిల్లా కమిటీ, ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ విద్యార్థులందరూ కూడా హాజరయ్యారు. దీనికి సహకరించినటువంటి కళాశాల యాజమాన్యాలు, అదేవిధంగా విద్యార్థులందరూ కూడా పీడీఎస్ ఖమ్మం జిల్లా రాష్ట్ర కమిటీల పక్షాలు చూడాలంటే రోజుకు దొంగలు వచ్చి రోజు హల్చల్ చేసి వెళ్ళిపోతున్నారు. అంటే మాకు రక్షణ అంటే పనికిరాని వాటి కోసం పోలీసులు పెద్ద పెద్ద తుపాకులు పట్టుకొని రక్షణ కల్పిస్తారు, కానీ ఈ రోజు బాలల రేపు పౌరులైన మాకు మాత్రం ఎలాంటి రక్షణ లేదు. అంతేకాకుండా మేము హాస్టల్లో విద్యార్థులు తలుపుల దగ్గర, చెప్పులు విడిచే దగ్గర అక్కడ పడుకుంటున్నాం. హాస్టల్లో కూడా ఫుడ్ కూడా మొత్తం పురుగులు, రాళ్లతో అన్నం తింటున్నాం. అంటే ఏసీ గదులలో కూర్చున్న అధికారులకి మా సమస్యలు ఏం కనబడుతున్నాయి. ఎన్నిసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పటికీ 3-4 సార్లు కూడా వినతి పత్రాలు ఇచ్చినా అయినా స్పందించలేదు. మరి ఇంకా కలెక్టర్ గారు కాకపోతే ఇంకెవరు చెప్పుకోవాలి, ఇంకా ఏ అధికారికి చెప్పాలో చెప్పండి. అక్కడికి కూడా మేము వెళ్తాం. ఇక్కడికి కూడా ఇంతమంది విద్యార్థులు మాకు ఈ సమస్యలన్నీ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. మేము కూడా లేదు, అన్న మాకు ఈ సమస్యలున్నాయి, అక్క మాకు ఈ సమస్యలున్నాయి అని చెప్పబట్టి మేము వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా కమిటీలో మాట్లాడుకొని జిల్లా ఆధ్వర్యంలో కూడా మేము ఈ ప్రోగ్రాం చేసాం. ఈ ప్రోగ్రాంకి అందరూ సహకరించిన విద్యార్థులు వేతన సవరణల కోసం దేశవ్యాప్త బ్యాంక్ బంద్లో భాగంగా ఖమ్మం జిల్లాలో అన్ని శాఖ బ్యాంకులు బంద్లో పాల్గొన్నాయి. దాంతో జిల్లా వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు రోడ్లకెక్కారు.
వేతన సవరణలు తదితర డిమాండ్తో బ్యాంకు ఉద్యోగులు బ్యాంకుల బంద్కు పిలుపునిచ్చారు. నగరంలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఎంతో కాలం నుంచి తమ వేతనాల విషయంలో ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు. మరోవైపు బ్యాంకు బంద్ వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దూర ప్రాంత ప్రజలకు సరైన సమాచారం లేక బ్యాంకు వద్దకు వచ్చి బంద్ కావడంతో నిరాశగా వెనుదిరిగారు. సమ్మె చేయడానికి నా ప్రధాన ఉద్దేశం 2012 నవంబర్ 1వ తారీఖు నుంచి చేయవలసిన 10వ వేతన సవరణ ఈ 2 సంవత్సరాలు కాలయాపన చేసిన తర్వాత కూడా గవర్నమెంట్ వేతన సవరణ చేయడం లేదు. ఈ వేతన సవరణ చేయకుండా వివిధ రకాలైనటువంటి ఆంక్షలు, వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకు ఉద్యోగులు అధికారులకి కలుగజేస్తూ ఉన్నది. ఈ సందర్భంగానే ఈరోజు ఒక్కరోజు సమ్మె దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ బ్యాంకులన్నిటి కూడా ఈరోజు బంద్ చేసి స్ట్రైక్ చేస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో డిసెంబర్ 3 నుంచి 5, 6 తారీఖుల్లో మళ్ళీ 3 రోజులు సమ్మెకు కూడా పిలుపునివ్వడం జరిగింది. దాని తర్వాత ఈ యూబీయూ గొడుగు కింద ఉన్నటువంటి 9 సంఘాలు కూడా కూర్చొని ఇండెఫినెట్ స్ట్రైక్, ఈ వేజ్ రివిజన్ చేసేంత వరకు కూడా ఇండెఫినెట్ స్ట్రైక్ చేయడానికి మళ్ళీ డిసెంబర్ 6 తర్వాత కూర్చొని మళ్ళీ ఒక ప్రకటన చేస్తాయి. ఈరోజు దేశవ్యాప్తంగా 10 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు ఈ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో పనిచేసినటువంటి మొత్తం కూడా స్తంభింపజేసి ఈరోజు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. ఈ 2012 నవంబర్ 10 లక్షల మంది ఉద్యోగులు కోరుతున్నది కేవలం 8,000 కోట్ల రూపాయల వేతనాలు పెంచమనేదే అడుగుతున్నారు. అతి కొద్ది మాత్రమే వాళ్ళు అడుగుతున్నా కానీ ప్రభుత్వం, ఐబీఏ, రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ నిర్లక్ష్యం చేసి వీళ్ళ వేతనాలను పెంచేదానికోసం వాళ్ళు అంగీకరించట్లేదు. కనుక ప్రభుత్వం యొక్క వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళు వేతన సవరణ అడిగింది 20% అడిగారు. అది ఎక్కువ ఏం కాదు, సుమారు 10,000 కోట్ల రూపాయల లాభం, ఇది తప్ప ఇంకోటి కాదు. కానీ ఈరోజు అనేక మంది పెట్టుబడిదారులకు రాయితీలు ఇచ్చేటువంటి ఈ ప్రభుత్వాలు వాళ్ళ జీతాల గురించి మాట్లాడినప్పుడు మాత్రం అనేక విషయాలు చెప్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. తక్షణం వాళ్ళ వేతన. ఖమ్మం పత్తి మార్కెట్లో దళారుల దందా నడుస్తోంది. రైతు బినామీ పేరుతో మార్కెట్లో సంచరిస్తున్న దళారులను అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవడంతో అధికారుల తీరుపై దళారులంతా సిండికేట్ అయి కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో రైతులు తీసుకొచ్చిన పత్తి మార్కెట్లోనే నిలిచిపోయింది. ఖమ్మం పత్తి మార్కెట్కు పత్తి భారీగా తరలి వస్తుండటంతో దళారులు ఆడిందే ఆట పాడిందే పాటలాగా సాగుతుంది. 2 రోజుల కిందట రైతు పేరుతో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు పత్తిని మార్కెట్కు భారీగా తరలించారు. తరలించిన పత్తిని సీసీఐ అమ్మే ప్రయత్నం చేశారు. అయితే విషయం అధికారులకు తెలియడంతో పత్తిని తరలించిన లారీలను, ఆ వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తమ పైన కేసులు పెడతారా అంటూ దళారులంతా ఏకమయ్యారు. ప్రైవేట్ మార్కెట్లో పత్తిని కొనుగోలు చేయకూడదని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా కొనుగోళ్లు నిలిపివేశారు. ప్రైవేట్ వ్యక్తులు పత్తిని కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 2 రోజుల నుంచి మార్కెట్లోనే ఉంటున్నామని, మళ్లీ ఇప్పుడు కొనుగోళ్లు నిలిపివేయడంతో తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. మార్కెట్ అధికారులు, ఇతర శాఖల అధికారులు కలుగజేసుకొని రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. అంటే మన భూమి ఉన్నటువంటి రైతు దగ్గర కౌలు చేశాను, ఇది వాస్తవమని తీసుకొచ్చింది మాత్రం తీసుకొచ్చాడు. దాన్ని బేస్ చేసుకొని మనం స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి మనం అది కేసు ఫార్మర్ కౌలు చేసిన నిర్ధారణ అయింది కాబట్టి దాన్ని విత్డ్రా చేయమని చెప్పడం జరిగింది. రేట్ వేస్తున్నాడు, అది కొనుగోలు జరుగుతుంది. ఇప్పుడు మనకు సీసీఐకి ఏదైతే మనకు స్పెసిఫికేషన్ ప్రకారం లేదో ప్రైవేట్ దాంట్లో ఉందో దాని మీద ప్రాబ్లము, దాన్ని కూడా మనం ట్రేడర్స్ని పిలిపించి అంతే కూడా కొనుగోలు చేసేదానికి ఈరోజు మనం కొనుగోలు చేయిస్తాం. మార్కెట్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కొనుగోలు నిలిపివేస్తారు. వ్యాపారులంతా ఒకటే కొనుగోలు నిలిపివేస్తారు. ఆ టైంలో వాళ్ళతో రాజీ అవ్వడం తప్ప వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న దాఖలాలు గతంలో అంటే సీసీఐకి డైరెక్ట్గా అటాక్ కొనుగోలు దాని మధ్యవర్తులు అమ్మిన దాఖలాలు చాలా ఉన్నాయి. గతంలో జరిగిన కేసులు ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు కమిషన్దారులు ఇప్పుడు కూడా అక్కడ మార్కెట్ యార్డ్కి వచ్చిన సరుకుని అమ్మకం చేసి
దాన్ని మార్కెట్ కమిటీ నుంచి వాళ్ళకి ట్రేడర్కి లిఫ్ట్ చేసే బాధ్యత వాళ్ళది. ఇప్పుడు రైతులు రమ్మని వాళ్ళు ఉన్న పొలంగా వెళ్ళడం మాత్రం తప్పది. దానికి మనం ఎవరెవరు కమిషన్దారులు ఎవరెవరికి ఏ సరికి వచ్చింది అనేది మనం ఐడెంటిఫై చేసాము ఈరోజు. దాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనం చట్ట ప్రకారం మనం ఏ చర్య తీసుకోవాలో మనం తీసుకునేదానికి మేము చేస్తాము. చేశారు అది ఏమి ఎంక్వైరీ దాని మీద ఏముందో సార్ తెలియజేస్తారు. ఏమి ఇక్కడ వస్తే మీరు ఆగడానికి మీరు సలహా ఇస్తున్నారు. ఆ సలహాకి బలేసిన రైతులు ఎవరు? రేపు వాన పడితే మీరు ఇంట్లో పండుకుంటారు. మేము తరచి బస్తాలు మోయాలా అవతలు చేయాలి. ఆ ఇబ్బంది మేము పడట్లే. రేపు వేసేళ్ళు అమ్ముతాం, వాళ్ళు శిష్యులు అమ్ముతాం. వాళ్ళు అకౌంట్ ఏమంటాడు? ఒక రైతు కౌలు చేసిండు, ఒక రైతు ఎట్లా సొంతం ఉన్నాడు, వాడి పట్ట పుస్తకం లేదు, పాస్ పుస్తకాలు లేవు, జిరాక్సులు లేవు, వాడి అకౌంట్ లేదు. వాడు ఆడ చేరమంటాడు. ఏడపై చేరాలా? వాడు ఏడవచ్చి కమిషన్ కొట్టాడు. అయితే ఆడపోయి అడగండి అంటాడు. రోజు ఎవడు పోయి అడగాలి? మేము ఆరిపోయింది మేమే వాళ్ళ ఆ కూలీలు ఇంటికి డబ్బులు లేక మాగా ఇక్కడ వచ్చినాం. మేము శిష్యులు అమ్మలేక ప్రైవేట్ అమ్ముకొని డబ్బులు రోజు అటు రోజు తీసిపోయి వాళ్ళకి ఇద్దామని మేము వచ్చినాం. అప్పులు ఉన్నాయి మాకు కొద్దిగా, ఆ అప్పులు కట్టుకోవాలి. ఎవరు తడిచి మేము బాధ మేము పడుతున్నాం. ఇక్కడ వచ్చి మాకు సలహా ఇస్తున్నారు. ఆ బంగాళ ఊళ్ళు అమ్ముకుంటే ఈడ వడ్డీకి పాపం, ఎందుకంటే ఆ రోజు అవసరం ఇచ్చారు, తెచ్చి వాడుకున్నాం. ఆ రుణాలు మాకెందుకు, ఆయన అప్పు మాకెందుకు తీసుకురావడానికి వచ్చి మేము ఏడకొస్తే మాకు ఏడొచ్చి ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్ ఉంది ఇంటికాడ ఫోన్ చేసి పంపిస్తున్నారు మమ్మల్ని. కొంటారు కానీ వాళ్ళు నెలకు వచ్చేది చెప్పలేము, 2 నెలలకు వచ్చేది చెప్పలేము. అది మాకు అనవసరం అండి. ఏదంటే మాకు ఎందుకంటే కమిషన్దారుల కాడ మేము డబ్బులు తీసుకోపోయినాం. ఆ డబ్బులు ఎందుకంటే ఇవాళ మాకు కొన్ని ఇప్పుడు కూలీలకి ఇవ్వాలి, వాళ్ళకి ఏం పెట్టి ఇవ్వాలి. మేము కాశ ఇవాళ వరకు అయితే మార్కెట్ కానివ్వండి, దయచేసి మీకు మనవి చేస్తున్నాం. ఎందుకంటే మేము ఇక ఏ రాత్రి 10ంటికి వచ్చినాం, ఇవాళ దాకా కూకున్నాం. ఎట్టైనా మీరు దయచేసి ఇవాళ వారికి మార్కెట్ చేయండి, రేపు బాబు చేయండి. వచ్చిన రైతులు కాసేపు అయితే వర్షం వస్తుంది, తడుచుద్ది. గత మామూలుగా తడిచినా కూడా బస్తాకి 4 కేజీలు 5 కేజీలు కోసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మేము పత్తి అమ్ముకొని వస్తాం, మాము మీకు డబ్బులు ఇస్తాం అంటే వాళ్ళు కూలీలు తీశారు. మరి కూలీలు తీసినప్పుడు కూలీలకు మరి అమ్ముకొని తీసుకుపోయి కట్టాలిగా, కట్టవద్దు. మార్కెట్ ఉందనే తెచ్చినాం, మార్కెట్ తెస్తే మార్కెట్ కడుక్కొచ్చాలిగా. ఇళ్ళు లెక్కలు పెట్టడం, ఈడు దొంగతనం వాడు దొంగతనం, మరి మెలకలేయటం, మెలకలేసి మమ్మల్ని ఎడిపించడం. మరి రైతు ఏం కావాలి? ఇప్పుడు కనుక అన్నం కూడా లేదు, చున్నం లేదు, మాకి మా పేగులు వస్తున్నాయి. మా పరిస్థితి ఏంటి అనేది మేము చెబుతున్నాం. ఇవాళ ఒక్కరోజు మాకి వదిలిపెట్టండి మార్కెట్, మా కొనుగోలు కానివ్వండి. ఆ శిశు వాళ్ళకి అయితే మట్టికి మాకు ఇష్టం లేదు. మాకు ఇష్టం ఉంటే ఆ చేసేవాళ్ళమే అట్లా, వాళ్ళు క్యాష్ ఇష్టం లేదు. ఏ బేరగాళ్ళు కొనుగోలు కానివ్వండి, ఆ వాళ్ళు తీసుకుంటారు, మేము అమ్ముకుంటాం, మేము కూడా రుణాలు మేము తీసుకుంటాం. ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నగరంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పెన్సిల్, పెన్నులు తదితర వస్తువులను ఐఎన్టీయూసీ నాయకులు పంపిణీ చేశారు. ఐఎన్టీయూసీ ఆవిర్భావ వేడుకలను నాయకులు నగరంలో ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని సిసిఎస్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు పెన్నులు, పెన్సిల్, కంపాక్సులను పంపిణీ చేశారు. దాదాపు 100 మంది విద్యార్థులకు నాయకులు పంపిణీ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఐఎన్టీయూసీ ఏర్పడినప్పటి నుంచి ఎన్నో పోరాటాలు చేసిందని, కార్మికుల తరఫున పోరాడిన వారికి ఉద్యోగాలకు భరోసా కల్పించాలని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు యుగేందర్, శ్రీనివాస్, గోపతి తదితరులు పాల్గొన్నారు. నిర్వహించేసి అట్నే పేద విద్యార్థులకు మరి పెన్సిల్స్, నోట్బుక్స్, కంపాక్స్ బాక్స్, మరి వ్యాసరచన పోటీల్లో మరి మంచిగా ప్రథమ స్థానం, సెకండ్ స్థానంలో నిలిచినటువంటి విద్యార్థులకు మరి బహుమతులు కూడా నిర్వహించడం జరిగింది. ఈ B2841 అనే యూనియన్ ఐఎన్టీసీ అనుబంధ సంస్థగా మరి విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుల కొరకే ప్రత్యేకించి ఒక యూనియన్ స్థాపించేసి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ఇవాళ విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ కార్మికులు శాతం 40% కంటే ఎక్కువే, రెగ్యులర్ వాళ్ళు 60% ఉంటే 40% కంటే ఎబోవ్లో కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. మొత్తం కూడా విద్యుత్ సంస్థలో మరి కాంట్రాక్ట్ కార్మికులు లేకపోతే విద్యుత్ సంస్థ నడిచే పరిస్థితి కూడా లేదు. అటువంటి కాంట్రాక్ట్ కార్మికుల కొరకు మరి వాళ్ళ రోజున ఒక ప్రత్యేక యూనియన్ స్థాపించేసి మరి మొదట్లో వీళ్ళకి ఈపీఎఫ్ సౌకర్యం కూడా లేనటువంటి సందర్భాల్లో వీళ్ళకి ఈపీఎఫ్ సౌకర్యం కల్పించేసి మరి రాబోయే ఖాళీల్లో
కాంట్రాక్ట్ కార్మికులు ఇవ్వడం జరిగింది. చంద్రశేఖర్ గారు వారు ప్రామిస్ చేశారు, తప్పకుండా త్వరలో మీ సమస్య మేము పరిష్కరిస్తామని చెప్పారు. ఈ 2007లో స్థాపించినటువంటి యూనియన్ని బలోపేతం చేసేందుకు ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజున ఈ ఖమ్మం పట్టణంటువంటి కాజీపూర్ హై స్కూల్ అంటే ఓల్డ్ డిఓ ఆఫీస్లో పేద పిల్లలకు సంబంధించినటువంటి సామాగ్రిని వారికి అందజేయడం జరిగింది. మరి గతంలో కూడా మేము ఈ B284 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ యూనియన్ ఆధ్వర్యంలో సచిన్ టెండూల్కర్కి భారతరత్న అవార్డు రావటం, ఆ రోజున కూడా మేము కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యుత్ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ కార్మికులందరికీ హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం నగరంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటానని హామీ ఇచ్చిన ఎంపీ. ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం అవుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలో విఫలమవుతున్నాయన్న సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బ్యాంక్ సేవలు బంద్, నిలిచిపోయిన 100 కోట్ల లావాదేవీలు, అవస్థపడ్డ ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.